అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మనం నందమూరి తారక రామారావుని చూసాం. నందమూరి తారక రామారావు గారు అంటే ఒక చరిత్ర. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో తెలుగువాడికి ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చారంటే ఆ పేరే నందమూరి తారక రామారావు. అలాంటి బ్రహ్మాండమైన పేరుతో నందమూరి తారక రామారావు మునిమనవడు ఇవాళ వైవేష్ చౌదరి గారు దర్శకత్వంలో, యలమంచిల గీత గారు ప్రొడ్యూసర్గా ఇవాళ ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో నిన్నే మనం చూసాం మదర్స్ డే. అంటే నందమూరి బసవతారకం గారు ఆవిడ మదర్స్ డేలో ఆశీస్సుల తర్వాత ఇవాళ ఇది ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో నందమూరి తారక రామారావు గారు ఎలా చరిత్ర సృష్టించారో ఆ చరిత్రని మళ్ళీ ఈ నందమూరి తారక రామారావు పునరావృతం చేస్తారు. డెఫినెట్గా ఆ పేరుకు తగ్గట్టు ఆ పేరు నిలబెడతారు. సో ఆశీర్వదించడానికి వచ్చిన ఇవాళ నందమూరి కుటుంబ సభ్యులు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఒక మహిళా ప్రొడ్యూసరు ఇవాళ క్లాప్ నారా భువనేశ్వర్ గారు, స్విచ్ ఆన్ దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు, ఫస్ట్ షాట్ డైరెక్షను గారపాటి లోకేశ్వర్ గారు, పూజ నందమూరి లక్ష్మీ హరికృష్ణ గారు, స్క్రిప్టు నందమూరి సుహాసిని ప్లస్ వాళ్ళ కజిన్స్ అందరూ కలిపి, అంటే ఇంత మహిళలు మహిళా సాధికారతో ఇప్పటిదాకా ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఇంత మహిళలకు అగ్రతాంబోలో అగ్రాసనం ఇచ్చింది ఈ సినిమానే. సో ఆ మహిళా అభిమానులు, మహిళా పెద్ద ఆయనకి ఎప్పుడు కూడా నా ప్రియమైన చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, నా ఆడపడుచులు అని చెప్తారు. వాళ్ళందరి ఆశీస్సులతో ఈ నందమూరి తారక రామారావు ఆయన సృష్టించిన చరిత్రని పునరావృతం చేయాలని, డెఫినెట్గా ఈయన సూపర్ సక్సెస్ అవ్వాలని. అలాగే మన వైవేష్ చౌదరి గారి హస్తం కూడా చాలా మంచి హస్తం. ఎవరిని తీసుకొచ్చినా ఇలియానాని తీసుకొస్తే ఆ ఇలియానాని ప్రపంచం రేంజ్ హీరోయిన్ అయిపోయింది. రాముని తీసుకొస్తే పెద్ద స్టార్ అయిపోయాడు అతను, సాయిధరం తేజు. అలాగే ఎవరిని ముట్టుకున్న, అలాగే నందమూరి హరికృష్ణ గారితో లాహిర్లో చాలా పెద్ద హిట్ సినిమా చేశారు. అలాగే సీతయ్య ఎవరి మాట వినడు అని హరికృష్ణ గారిని ఆ రేంజ్కి తీసుకెళ్ళి అంత అద్భుతంగా చేసిన వైవేష్ చౌదరి మళ్ళా ఈ సినిమాతో మళ్ళా తిరిగి తన విజయ బావుట ఎగరవేసి ఈ జనరేషన్లో కూడా మళ్ళా చరిత్ర సృష్టించడానికి వస్తున్న నందమూరి తారక రామారావు అండ్ యూనిట్, ఈ టీంకి అందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మైక్ ఎవరికి ఇవ్వాలన్నది కూడా మీ డైరెక్షనే కాబట్టి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి గారు.